శ్రీనివాస్ రెడ్డి గారు, ఏంటి అంటే కావాలనే బీఆర్ఎస్ను మీరు కుట్రపూరితంగా ఇరికిస్తున్నారు, అక్కడ ఉన్నటువంటి రైతులకు మేము అండగా ఉంటాము, ఇది కావాలని చేస్తున్న కుట్ర ఇది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అంటోంది. మీరు బీఆర్ఎస్ఏ చేయించారు, రాజకీయ కోణం ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే చేయించారని మీరు అంటున్నారు. లేదు ఇది ప్రజాందోళన అని వారు అంటున్నారు. అసలు ఏంటి ఇందులో ప్రజలు నలిగిపోతున్నట్టు అనిపిస్తోంది? ఒకటి జ్యోత్స్న గారికి, అదేవిధంగా హెచ్ఎంటీ ప్రజానికానికి, ఇక్కడ ఉన్నటువంటి గెస్టులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. మీరు మొన్న జరిగిన సంఘటనని చాలా స్పష్టంగా గమనించండి జ్యోత్స్న గారు. యాక్చువల్గా అక్కడ మీటింగ్ అనేది అక్కడ కలెక్టర్ గారు పెట్టలేదు, కలెక్టర్ గారు నోటిఫై చేయలేదు, కలెక్టర్ గారు షెడ్యూల్ అక్కడ లేదు. లగచర్లకు సుమారుగా 2.2 కిలోమీటర్ల దూరంలో అక్కడ మీటింగ్ పెడితే ఈ మొగవోని సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి యొక్క ప్రధాన అనుచరుడు మేడం. చాలా స్పష్టంగా అందరికీ తెలుసు ఆయన. ఆ రోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చి చాలా స్పష్టంగా ఇక్కడ మీటింగ్ వద్దండి, మీటింగ్ అక్కడ పెట్టండి అని చెప్పేసి మిస్గైడ్ చేసి కలెక్టర్ గారిని వీళ్ళందరూ అధికారులను తీసుకెళ్లారు. యాక్చువల్గా అక్కడ సెక్యూరిటీ ఉన్నది, అక్కడ పోలీసు వారు 170 మంది ఉన్నారు, 3 డిఎస్పీలు అందరూ ఉన్నారు. వీళ్ళైతే ప్లాన్ వేసుకున్నారు, ఆ ప్లాన్ ప్రకారం వీళ్ళందరూ కలిసి పాపం పోలీసు వాళ్ళని అయితే వీళ్ళందరూ అక్కడ తీసుకెళ్లేవారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాటిలో కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్ లింగనాయక్ గారు ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ గారు, అదేవిధంగా కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ యొక్క స్పెషల్ అధికారి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా డిఎస్పీ కరుణాసాగర్ రెడ్డి గారు అందరూ ఉన్నారు. వీళ్ళందరూ పాప అక్కడికి వెళ్ళారు అమాయకంగా. వీళ్ళు ఎవరైతే ఒక ప్లాన్ ప్రకారం, ఒక ఇంటెన్షన్ ప్రకారం, ఒక దురుద్దేశంతో అందరు కలిసి అక్కడ తీసుకెళ్ళి పోయిన వెంటనే దాడి చేయడం మొదలుపెట్టారు. సాక్షాత్తు కలెక్టర్ గారు అంటే జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, అంటే జ్యుడిషియల్ పవర్స్ ఉన్నాయి జ్యోత్స్న గారు ఆయనకు. ఈవెన్ ఆయన మీద కూడా కారు మీద దాడి చేశారు. అది చాలా స్పష్టంగా చూసాం. మరి ఇవాళ టెలిఫోన్ డేటా చూసినప్పుడు, అది సేకరించినప్పుడు పోలీసు వారికి నిన్న దాదాపు 24 సంభాషణలు వీళ్ళిద్దరి మధ్య పట్నం నరేందర్ రెడ్డి కానీ అదేవిధంగా ఈ మొగవోని సురేష్ మధ్య నడిచినట్టు చాలా స్పష్టంగా ఉంది. అదేవిధంగా మళ్ళీ ఒక 7 సార్లు ఆయన చేసినట్టు కూడా ఉందని మనకు ప్రాథమికంగా తెలియవచ్చింది. ఇవాళ ఎఫ్ఐఆర్ రిపోర్ట్లో కూడా నరేందర్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు. దీని వెనక కాంగ్రెస్ అల్టిమేట్ గా కేటీఆర్నే పాయింట్ చేస్తూ కొన్ని మెయిన్ అంటే ఇటు రేస్కు సంబంధించి కావచ్చు, మరోవైపు అంతకుముందు కొన్ని ఇష్యూస్ కావచ్చు, ఏదైనా పదే పదే కేటీఆర్ని ఏదో విధంగా కేసులో లాగుదాము అన్నటువంటి విధంగా క్రియేట్ చేస్తోంది ప్రభుత్వం, క్రియేట్ చేస్తోంది. మేడం ఒక్కటి జ్యోత్స్న గారు, రాజ్యాంగం అనేది అందరికీ సంబంధించింది. ఇది మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అభిమాని నేను. ఆ మహానీయుడు గారి రాజ్యాంగం ఇవాళ భారతదేశంలో అమలవుతుంది. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం నడిచింది. ఒక 11 నెలల కాలంలోనే అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవాళ మీరు ఈ ఫార్ములా రేస్, ఎలక్ట్రిక్ కార్ ఫార్ములా రేస్ మనం చాలా స్పష్టంగా చూసాము. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు నాడు హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేశారు ఆ రోజు. ఆ తర్వాత అయిపోయిన తర్వాత కూడా, అంటే ఈ 2024 ఫిబ్రవరి కూడా మళ్ళీ నేనే ముఖ్యమంత్రి ఉంటాం, మా ఫ్యామిలీ ఉంటాం ఉద్దేశంతో ఆయన అయిపోయిన తర్వాత కూడా ట్రైపార్టీ అగ్రిమెంట్ చేసి దాదాపు 55 కోట్ల రూపాయలు ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఎలాంటి ఆర్బీఐ నిబంధనలు కూడా అక్కడ పాటించాలి మేడం, ఎందుకంటే ఖచ్చితంగా రూల్స్ ఉంటాయి. ఫారిన్ ఎక్స్చేంజ్ అవుతుంది కదా, అక్కడ ఆ నిబంధనలు ఉండాలి. మరి క్యాబినెట్ ఆమోదం తీసుకోవాలి. అసలు ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఆ టైంలో అక్టోబర్ 2023లో ఎన్నికల కోడ్ ఉంది. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు చేయడం అది కాంటెంప్ట్ ఆఫ్ ది అవుతుంది, చట్టానికి వ్యతిరేకం అవుతుంది. అది ఆయన ఏం చేశాడు, ఆయన చేసిన పొరపాటు వల్ల దీనికి అరవింద్ కుమార్ గారు అప్పుడు ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా బాధ్యుడయ్యారు. మీరు చూడండి మేడం, ఒక్కొక్కటి గమనించండి. జిఎస్టీ కేసులో ఎవరు ఇరుక్కున్నారు? ఇంతకుముందు ఉన్నటువంటి సోమేష్ కుమార్ గారు, అప్పుడు ఆయన సిఎస్ ఆయన ఇరుక్కున్నారు. అదేవిధంగా భూముల కేసు చూడండి, అలా అమయ్ కుమార్ ఐఏఎస్ ఇరికిచ్చారండి వాళ్ళు.